స్ట్రింగ్ వినోద్ గారికి, ఆశీష్ గారికి, అదేవిధంగా శైలజ గారికి, అండ్ సేమ్ టైం ఇంతకుముందు ప్యానలిస్ట్లకి, అదేవిధంగా ఆయుష్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. యాక్చువల్లీ నేను కొంచెం ప్రిసైజ్, నాకు ఉన్న టైం ఎంతో తెలియదు కానీ నిజంగా ఇది ఆయుష్కి నాకు ఫస్ట్ అంటే ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవి జరుగుతున్న విధానాలు కొంచెం ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అని వారు చెప్పినప్పుడు యాక్చువల్లీ ఐ ఫెల్ట్ లైక్ చాలా చాలా అవసరమైన అంశమేమో అనిపించింది నాకు. చాలా విషయాలు నేను మాట్లాడాల్సినాయి. సో నేను ఎక్కువ టైం తీసుకోను. బట్ ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక 12-13 సంవత్సరాలు నేను జర్నలిజంలో ఉండే జర్నలిస్ట్గా పనిచేశాను. మెయిన్గా తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అని ఒక ఆలోచన వచ్చినప్పుడు బేసికలీ ఏ జర్నలిస్ట్కైనా కానీ ఏముంటుందంటే ఛానల్లో నేను మొదటి నుంచి కూడా నేను హెచ్ఎం టీవీ దగ్గర నుంచి ప్రతి ఛానల్లో నేను ఆన్ స్క్రీన్ లోనే ఉన్నాను. ఆన్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి ఆన్ స్క్రీన్ రావడానికి కొంచెం ఏమో ఉత్సాహం అవన్నీ ఉంటాయి కావచ్చు కానీ బట్ ఆన్ స్క్రీన్ లోనే మొదటి నుంచి నేను ఉన్నాను. న్యూస్ ప్రెజెంటర్ గానే జాయిన్ అయ్యాను. దాంట్లోనే డిస్కషన్స్ అన్నీ చేస్తూనే ఉన్నాను. సో ప్రైమ్ టైం డిబేట్స్ అన్ని కండక్ట్ చేస్తూ వస్తూనే ఉన్నాను. సో అక్కడ నుంచి కొత్త మాధ్యమంలోకి సోషల్ మీడియాలోకి వెళ్ళాలి అన్నప్పుడు ఒక రకంగా భయం వేసింది. అట్ ద సేమ్ టైం చాలా మంది చెప్పిన మాటలు వింటూ ఉంటేనైతే సో నా కెరీర్ని నేను పణంగా పెడుతున్నానా అని ఫస్ట్ ఒక ఆలోచన అయితే వచ్చింది. దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అంటే కెరీర్ని అన్నప్పుడు మనం ఏం చెప్తాం, కెరీర్కి మనం ఇచ్చుకునే నిర్వచనాలు ఏముంటాయంటే మన శాలరీ, మన లైఫ్ స్టైల్లో మార్పులు, మన ఎదుగుదల, మనకు వస్తున్న పేరు ప్రతిష్టలు, వాటెవర్ ఇవన్నీ కూడా కెరీర్ అయితే కనుక ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లో మనం పనిచేస్తూ ముందుకు పెడుతూ ఉంటే అవన్నీ వస్తాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ దానికంటే ఎక్కడో ఒక లోపం, ఒక మనకంటూ ఒక సంతృప్తి లేదే, మనం చెప్పాలనుకున్న విషయాలు చెప్పలేకపోతున్నామే, ఏదో మనకు వస్తుంది శాలరీ కానీ మనకు పేరు ఉంటుంది, మనం కనబడుతూ ఉంటాము, అందరూ మనల్ని గుర్తిస్తూ ఉంటారు, పర్వాలేదు. కానీ ఒక సంతృప్తి అనేది ఉండదు. ఆ సంతృప్తి రావాలంటే ఏం చేయాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ శాలరీ ఇవన్నీ వస్తాయా రాదో తెలియదు కానీ సంతృప్తి అయితే వస్తుంది కదా. సో సంతృప్తి కోసం నేను ఛానల్ నుంచి బయటకు రావాలని డిసైడ్ అయిపోయాను. ఛానల్ నుంచి బయటకు వచ్చేస్తాము. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి మనం మెయిన్ స్ట్రీమ్ మీడియా అనగానే లక్షలాది మందికి రీచ్ అయ్యే ఒక మాధ్యమం డైరెక్ట్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక ప్లాట్ఫామ్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ లో నువ్వు కనబడుతున్నంతసేపు ఆటోమేటిక్గా నువ్వు లక్షల మందికి వెళ్ళిపోతావు. కానీ ఆ లక్షల మందిని సృష్టించుకోవాలి మనమే, మనకు సంబంధించిన సబ్స్క్రైబర్ బేస్ మనమే సృష్టించుకోవాలి. మనం ఎవరు ఫాలో అవ్వడం ఎందుకు అనే ఒక క్వశ్చన్ వాళ్ళకి వచ్చినప్పుడు మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. సో మనల్ని ఫాలో అయ్యే విధంగా వాళ్ళని మలుచుకోవాలి అని అంటే విపరీతమైన శ్రమ చేయాల్సి ఉంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఒక్కోసారి ఏ శ్రమ లేకుండా కూడా వైరల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉండవచ్చు. కాబట్టి లాంగ్ రన్ లో ఆల్టర్నేటివ్ టు ద మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేయాలంటే మాత్రం డెఫినెట్లీ సమ్ గ్రౌండ్ వర్క్, హోమ్ వర్క్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ వస్తున్న టైంలో నేను ఒక 3-4 నెలలు ఓన్లీ అసలు సోషల్ మీడియా ఎట్లా వర్క్ చేస్తుంది, అసలు ఏంటి, మనం ఏం చేయగలుగుతాము, మనం దాంట్లో ఫిట్ అవుతామా లేదా, దాంట్లో అసలు నిజంగా చెప్పాలంటే మనమేమో 24 hours న్యూస్ ఛానల్లో నేను ఒక అరగంట ఇంటర్వ్యూ ఉంటుంది, అరగంట స్లాట్ మాత్రమే నేను చేస్తాను మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో. అయితే ఆ అరగంటలోనే నేను గెస్ట్ నుంచి ఎంత తీసుకోవాలో, ఎంత బయటకు రాబట్టాలో అంత రాబట్టాలి. అదే నేను మిగతా యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ చూస్తుంటేనేమో గంటల తరబడి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. నేను గంటల తరబడి ఇంటర్వ్యూలు చేయగలుగుతాను. ఫస్ట్ పాయింట్. 2 గంటలు 3 గంటల ఇంటర్వ్యూలు నేను అంత ఆకట్టుకునే విధంగా వాళ్ళని అంతసేపు ఫిగర్ని సస్టైన్ చేస్తానా, లేదు ఒక ½ an hour స్టోరీ బోర్డ్ లాంటివి, లేకపోతే నైట్ ఈవినింగ్ ఇప్పుడు లైక్ భారత్ లాంటి ఛానల్ అయితే బిగ్ బ్యానర్ ఉంటుంది, ఫోకస్ ఉంటాయి, ½ an hour ఫోకస్ ఉంటుంది. సో ఫోకస్ లో రోజుకి సంబంధించిన ఒక ఎడిటోరియల్ అంశాన్ని చాలా బలంగా, చాలా అద్భుతంగా చెప్తారు. బట్ అరగంట సేపు ఒక యాంకర్ చెప్తూ ఉంటే సోషల్ మీడియాలో చూడలేదు. ఒక గెస్ట్
గంటల తరబడి మాట్లాడితే చూస్తూ ఉన్నారు, ఒక యాంకర్ అరగంట సేపు మాట్లాడితే చూడడం కష్టం. దాన్ని ఇంకా చాలా తగ్గించాలి. 10 నిమిషాలు నేను చేసేది, నేను అరగంట అనాలిసిస్ ని నేను 10-15 నిమిషాల లోపల చేస్తేనే చాలా ఎక్కువైపోతుంది, టైం తగ్గించండి అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఎన్ని కన్స్ట్రైంట్స్ అంటే, మనం ఒక కంటెంట్ ని బిల్డ్ చేయాలంటే, కంటెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు, కంటెంట్ ని జనరేట్ చేయాలనుకున్నప్పుడు దానికి ముందు మనం హోంవర్క్ చేసుకోవాలి, దానికి సంబంధించి రీసెర్చ్ చేయాలి, ఏమేమి అంశాలు మనం చెప్పాలి అనుకోవాలి, అండ్ ఆ చెప్పే అంశాలు ఆకట్టుకునే విధంగా చెప్పాలి. అంతసేపు వాళ్ళు సస్టైన్ అవ్వాలి. అండ్ ఎక్కువసేపు సస్టైన్ అయితే కానీ రెవెన్యూ రాదు. వ్యూస్ తో సంబంధం లేదు, నీకు 10 లక్షల వ్యూస్ రావచ్చు కానీ, బట్ రెవెన్యూ నీకు చాలా తక్కువగానే ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువసేపు చూడకపోవచ్చు. అండ్ ఎక్కువసేపు చూస్తే కానీ మనకు రెవెన్యూ రాదు. సో దీని మీద ఎక్కువ వర్క్ చేసినప్పుడు బేసికలీ నాకు కొన్ని అంశాలు డేటా పరంగా ఆలోచిస్తే కొన్ని నేను బేసికలీ నాకు ఏది మాట్లాడాలన్నా కొంచెం డేటా మీద డిపెండ్ అవుతాను, ఎక్కువగా రీసెర్చ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాను, బికాస్ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అందులో మన దేశంలో వాట్సాప్ యూజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య, ఈ రోజు నంబర్ చెప్తున్నాను, 6-7 మంత్స్ క్రితం నంబర్స్. వాట్సాప్ యూజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 53 కోట్లు అంట. యూట్యూబ్ యూజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 44.8 కోట్లు అంట. ఫేస్బుక్ ఏమో 41 కోట్లు అంట. ఇన్స్టాగ్రామ్ 21 కోట్ల మంది ఉన్నారు. ట్విట్టర్ 1.5 crores. ట్విట్టర్ చాలా తక్కువే నిజం చెప్పాలంటే, బట్ ట్విట్టర్ లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా ఒపీనియన్ మేకర్స్. దీనికి తోడు ఒకసారి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి నేను సోషల్ మీడియాలోకి వచ్చేటప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాని చూసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, నేను ఇంతకు ముందు ఒక వేదికలో కూడా దాకా చెప్పాను. మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసే వాళ్ళ సంఖ్య, ఈ డేటా ఇప్పటి డేటా లెక్కేసి చూస్తే అంటే అప్పటికే చాలా మారుతూ వస్తుంది. టీవీ ఛానల్ ని టీవీలో చూసే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది, మొబైల్లోనే టీవీ ఛానల్ ప్రోగ్రామ్స్ చూస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇది గత 10 సంవత్సరాల్లో మనం అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ లోనే యావరేజ్ టైం స్పెండ్ ఆన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా 2017లో లెక్క ప్రకారం అయితే 61% ఉండింది. అంటే యావరేజ్ ఒక సగటు భారతీయుడు స్పెండ్ చేస్తున్న టైం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 61%. అదే సోషల్ మీడియాకి వస్తే 2017లో సోషల్ మీడియాకి వస్తే 27% ఉన్నారు. 2020 ఎండ్కి డిసెంబర్కి వచ్చేసరికి ఈ నంబర్ ఎక్కడికి పోయిందంటే 61% నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా యావరేజ్ టైం స్పెండ్ అనేది 56.5% వచ్చింది. అదే సోషల్ మీడియా వచ్చి 27% నుంచి 32.5% పెరిగింది. సో అక్కడ గ్రాడ్యువల్ గా మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది, సోషల్ మీడియా చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అంటే యావరేజ్ టైం స్పెండ్, అంటే రోజుకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్న విషయాల్లో సోషల్ మీడియా ప్రాధాన్యత పెరుగుతోంది. అండ్ ఇందులో మళ్ళీ యూట్యూబ్కి వస్తే, పర్టికులర్లీ యూట్యూబ్కి వస్తే, యూట్యూబ్ అసలు ఎందుకు చూస్తారు జనాలు అని అంటే, కొన్ని డేటా ప్రకారం, కొన్ని సర్వే సంస్థలు చెప్తున్న లెక్క ప్రకారం యూట్యూబ్ ని 4 అంశాల ఆధారంగా జనాలు చూస్తున్నారంట. నంబర్ 1 ప్లెజర్, కేవలం వినోదము ప్లెజర్ కోసం. నంబర్ 2 ఎంపవర్, తాను ఎంపవర్ చేసుకోవడానికి. నంబర్ 3 పర్పస్, ఏదో ఒక పర్పస్ ఉంటే, ఏదో ఒక కారణం కోసం యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు. నంబర్ 4 పీపుల్, సెలబ్రిటీస్ కానివ్వండి, మనకు నచ్చిన వ్యక్తులు కానివ్వండి, వాళ్ళని ఫాలో అవ్వడం కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో ప్లెజర్ గ్రూప్ చాలా ఎక్కువ, 55% మంది యూట్యూబ్ వ్యూవర్స్ ప్లెజర్ మాత్రమే, ప్లెజర్ కోసమే చూస్తున్నారు. 20% ఆఫ్ ద యూట్యూబ్ వ్యూవర్స్ ఎంపవర్ అవుదామనే ఆలోచనతో చూస్తున్నారు. పర్పస్ తో, ఒక కారణంతో చూస్తున్న వాళ్ళు 14%. పీపుల్, సెలబ్రిటీస్ కోసమో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం చూస్తున్న వాళ్ళు 11%. అంటే 55% గ్రూప్ కేవలం ప్లెజర్ కోసం మాత్రమే యూట్యూబ్ ని చూస్తుంది, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఇందులో ఆ ఉన్న 45%లో మనం వెతుక్కోవాలి, సెలబ్రిటీసా లేకపోతే పర్పస్ కోసమా, ఎంపవర్మెంట్ కోసమా. ఇందులోనే మనం మన సీరియస్ సబ్జెక్ట్స్ చెప్పగలుగుతాం, ఈ గ్రూప్ కే మనం సీరియస్నెస్ చెప్పగలుగుతాం. ఇవన్నీ నేను స్టడీ చేస్తే అర్థమైన విషయాలు. సో బేసికల్లీ ఒక ఛానల్ కి ధీటుగా ఇంకొక ప్లాట్ఫామ్ ని మనం బిల్డ్ చేయాలి అని అంటే ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం మామూలుగా సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళు రకరకాల వ్యక్తులు ఉన్నారు. లైక్ ఎట్లాగంటే
అసలు వాడు ఎవడో తెలియదు, ఆ ఈమెయిల్ ఐడియో ఏదో ఒకటి ఉంటుంది, అది కూడా ఫేక్ ఐడి ఉంటుంది. అనానిమస్ గా సోషల్ మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులు ఒకవైపు ఉన్నారు. లేదు, వ్యక్తిని తన వ్యక్తిగతంగా ఉండే సోషల్ మీడియా అకౌంట్ లో ప్రెజెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే అనానిమస్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే ట్రోల్ చేయొచ్చు, ఎదుటి వాటిని టార్గెట్ చేయొచ్చు, అటాక్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే తనను తాను ఐడెంటిటీ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు కావచ్చు. ఐడెంటిటీ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. నెంబర్ 3, సంస్థాగతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లైక్ నేషనలిస్ట్ కావచ్చు, లేకపోతే స్ట్రింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సంస్థాగతంగా తన సంస్థను బేస్ చేసుకుని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వ్యవస్థను బేస్ చేసుకుని యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. లైక్ సమాచార శాఖ కావచ్చు, ఇంకా చాలా ఆర్గనైజేషన్స్. వ్యవస్థ ఒక ప్లాట్ఫామ్ ని, చాలా ప్లాట్ఫామ్స్ కి ఒక వేదికగా నిలుస్తూ వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ 4లో మనం ఎక్కడ ఫిట్ అవుతాం, ఇది మనం ఫస్ట్ ఆలోచించుకోవాల్సిన విషయం. అనానిమస్ గా మనం సోషల్ మీడియా ట్రోల్ గా ఉందాం అనుకుంటున్నామా, లేదు వ్యక్తిగా మన పాత్రని సమర్థవంతంగా సోషల్ మీడియాలో అందిద్దాం అనుకుంటున్నామా, సంస్థ పరంగా మనం చేద్దాం అనుకుంటున్నామా, లేదా వ్యవస్థలాగా మనం బిహేవ్ చేద్దాం అనుకుంటున్నామా అనేది సోషల్ మీడియాలో ఫస్ట్ మనం ఒక నిర్ధారణకి రావాల్సిన సమయం. సో ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ 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 దైనందిన జీవితాల్లో సోషల్ మీడియాని యూజ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉండవచ్చు. కానీ బట్ వేరస్ ఏ పాత్రని మనం పోషించాలనుకుంటున్నాం, ఎంత మేర మనం మన ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, దీని మీద కొంత అవగాహన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ అవగాహన లేకుంటే, మనం చేస్తున్న కంటెంట్ దేనికోసం చేస్తున్నామో మనకు పర్పస్ లేకుంటే, దానికి ఒక లక్ష్యం లేకపోతే, దానికి ఒక ఆబ్జెక్టివ్ ఉండకపోతే, మనకంటూ మనం బిల్డ్ చేస్తున్న కంటెంట్ లో ఒక లైన్ లేదా ఒక పద్ధతి ఇది లేకపోతే, అది ఎలాంటిదైనా కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరు కంటెంట్ ని ఒక్కొక్క కోణంలో చూస్తారు. సేమ్ తబ్లిగీ జమాత్ గురించి నేను నేషనలిస్టం లో చెప్పిన విధానం ఒకలా ఉంటుంది, ఆశీష్ జీ చెప్పిన విధానం ఇంకోలా ఉంటుంది, స్ట్రింగ్ వినోద్ చెప్పిన విధానం ఇంకోలా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తులు వాళ్ళ కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ కంటెంట్, సేమ్ కంటెంట్ ప్రెజెంట్ చేసేటప్పుడు. బట్ మనకంటూ ఆ క్లారిటీ ఉందా, ఏ కంటెంట్ ని తీసుకోవాలి అనే విషయంలో? దీని మీద ఎక్కువగా సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు దృష్టి సారించాలనేది నా అభిప్రాయం. అండ్ దట్ టు నేషనలిస్టిక్ వ్యూస్ ని ప్రెజెంట్ చేయాలనుకునేటప్పుడు, ముఖ్యంగా మన జాతీయవాద దృక్పథాన్ని ప్రెజెంట్ చేయాలనుకునేటప్పుడు మనకు కొన్ని విషయాల పట్ల క్లారిటీ ఉండాల్సిన అవసరం కనబడుతుంది. సో నేను ఎవ్రీ టైం నాకు ఏదైనా డౌట్ వస్తే డెఫినెట్లీ చిన్న విషయాలకు కూడా కొన్ని చాలా ఇష్యూస్ ఉంటాయి, అవి మనకు అర్థం కావు. కొన్ని అంటే మనం చూస్తున్న కోణం ఒకలా ఉండవచ్చు, బట్ జరుగుతున్నది ఇంకొకటి అయి ఉండవచ్చు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే నేర్చుకోవడమే. నేను నేర్చుకున్నది నేర్చుకోవడం మాత్రమే. ఆ నేర్చుకోవడం కోసం ఎవరు మనకు ఒక మెంటర్ గా ఉన్నారు, ఎవరిని మనం సంప్రదిస్తున్నాము. సో నేను ఐ యూస్ టు కన్సల్ట్ ఎవ్రీ టైం, లైక్ రాకాష్ దగ్గర గారు కావచ్చు, లేకపోతే మామిడి గిరిధర్ గారు కావచ్చు, లేకపోతే ఐజీ కావచ్చు. ఐజీ పర్టికులర్లీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ మెకానిజం మనలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎంతమంది చేస్తున్నారు అనేది నా ముఖ్యమైన ప్రశ్న. సో మనం అది చేస్తున్నంతసేపు, మనం నేర్చుకుంటున్న టైంలో సరైనదే నేర్చుకుంటున్నామా లేదా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు, బట్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు అడ్డదుడ్డంగా ఎటువంటి చేసుకుంటూ పోతుంటే కూడా అది ఉపయోగం ఉండదు. సో బట్ దాన్ని కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయడం అనే అలవాటు మనం రెగ్యులర్ గా చేసుకుంటే సోషల్ మీడియాలో మనం చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళగలుగుతాం. సో కమింగ్ టు, నేను సారీ ఒక 2 minutes నేను తీసుకుంటానంటే, కమింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నేషనలిస్టం కి సంబంధించి మేము వర్క్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే, నేను ఒక యూట్యూబ్ ఛానల్ లాగా నేషనలిస్టం ని ఊహించుకోలేదు. నేను మొదటి నుంచి కూడా అంతే, నేను దాన్ని చాలా గట్టిగా చెప్తాను. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నేషనలిస్టం, అఫ్ కోర్స్ దిస్ ఇస్ యూట్యూబ్ ఛానల్, ఇది దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం, నేను ఎప్పుడు కూడా దాన్ని మొదటి నుంచి కూడా ఏం చెప్పేవాళ్ళంటే, ఫస్ట్ లో ఒక 10 మంది సబ్స్క్రైబర్లు కూడా నేను రోజుల్లో ఫస్ట్ ఫేస్బుక్ లైవ్ పెట్టిన రోజు కూడా చెప్పింది అదే. ఇది ఒక వెబ్ న్యూస్ ఛానల్ రాబోతుంది, ఒక డిజిటల్ న్యూస్ ఛానల్, alternative to all mainstream media channels. This is what my intention, and this is my intention even today, and this will happen very soon. So దానికోసం మేము వర్క్ చేస్తున్నాము. సో నేషనలిస్టం స్టార్ట్ చేసిన రోజు మేము అన్న మాటలు అంటే ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్ అని నేను పెట్టాను ట్యాగ్, దాని క్యాప్షన్.
న్యూస్ రెవల్యూషన్ అంటే అదొక పెద్ద వార్తా విప్లవం, అంత విప్లవం వీడు యూట్యూబ్ ఛానల్స్ లో ఏం తీసుకొస్తాడు అని చాలా మంది అనుకోవచ్చు కదా. బట్ మనం తీసుకురాగలుగుతాం. ఎంత తీసుకురాగలుగుతాం అంటే ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను, 1.5 years లో కనీసం ఒక 30 నుంచి 40 వీడియోలు నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా కనీసం టచ్ చేయని టాపిక్స్ నేను చేశాను. ఐ కెన్ సే దిస్ వెరీ ప్రౌడ్. మెయిన్ స్ట్రీమ్ మీడియా విత్ ఆల్ ఎక్విప్మెంట్, వందల మంది ఎంప్లాయీస్ తోటి, 23 జిల్లాల రిపోర్టర్లతోటి ఒక పెద్ద వ్యవస్థ కలిగి ఉండి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు నేను ఒక జస్ట్ సింగిల్ కెమెరా తోటి ఒక లైవ్ నేను కండక్ట్ చేస్తే నేషనల్ స్టబ్ లో ఎలక్షన్ రిజల్ట్స్ పైన 2 గంటల సేపు కంటిన్యూస్ గా లైవ్ చేస్తూనే ఉన్నారు. నేషనల్ స్టబ్ లో కంటిన్యూస్ గా లైవ్ లో మామిడి గిరిధర్ గారు, కిషోర్ పోరెడ్డి గారు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారు నేను ఒక చిన్న ఎక్విప్మెంట్ తోటి జస్ట్ సింగిల్ కెమెరా తోటి మేము చేశాము. అండ్ అదే టైంలో ప్రైమ్ టైంలో మిగతా అన్ని ఛానల్స్ లో ఒక దగ్గర ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూర్చున్నారు, ఒక దగ్గర డికే అరుణ గారు కూర్చున్నారు, ఒక దగ్గర పెద్ద పెద్ద నాయకులు కూర్చొని ఉన్నారు. ఆయా ఛానల్ అన్నింటిలో రిపోర్టర్ల వ్యవస్థ ఉంది. ఆయా ఛానల్లో డెస్క్ లో ఒక కనీసం 20 మంది ఎంప్లాయీస్ పనిచేసే వ్యవస్థలు ఉంటాయి. అంత పెద్ద ఛానల్స్ కూడా కేవలం 1-2 ఛానల్స్ మినహా మిగతా అన్ని ఛానల్స్ కంటే వ్యూవర్షిప్ లో నేషనల్ స్టార్ యూట్యూబ్ లో ముందుంది. 6,000 మంది ఎట్ ఏ టైం లైవ్ లో 2.5 గంటలు లైవ్ ని చూస్తూ ఉన్నారు విత్ సింగిల్ కెమెరా. జనరల్ గా విజువల్ మీడియాలో ఏం చెప్తారంటే కెమెరాలో కెమెరా పెట్టేసి ఫ్రేమ్స్ పెట్టేసి వదిలేస్తే జనాలకి ఇష్టం ఉండదు. సో ఎవ్రీ 30 seconds కి ఫ్రేమ్ మారుతూ ఉండాలి. సో అది విజువల్ మీడియాలో నిష్ఠాతులు ఎవరైనా సరే ఒప్పుకునేవాడు. ఎవ్రీ 30 seconds కి ఏదో ఒకటి దాంట్లో ఒక హ్యాపెనింగ్ ఏదో ఒకటి జరుగుతుంటే కానీ చూడరు. బట్ మేమేమి చేయలేదు, అనేది మాకేం తెలియదు. మేము జస్ట్ పెడుతూ జస్ట్ ఫర్ అ కంటెంట్ సే, ఇచ్చిన కంటెంట్ క్రెడిబుల్ గా ఉన్న కంటెంట్ అని ప్రతి ఒక్కరూ ఆ తర్వాత నెక్స్ట్ డే అదే టైంలో ఈవెన్ సేమ్ రిజల్ట్స్ టైంలో టిఆర్ఎస్ పార్టీకి 80 స్థానాలను వేస్తూ ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీకి 80 స్థానాలు లీడింగ్ లో కనబడుతున్నాయి. అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేస్తున్నాయి. కేవలం ఒక V6 లేదా ఒక ఛానల్స్ ఇవ్వలేదు అనుకుంటాను నాకు తెలిసి. బట్ మేము మాకున్న సోర్సెస్ తోటి, నాకున్న నంబర్స్ తోటి, ఒకరిద్దరు నేను పెట్టుకున్న వ్యక్తులతోటి కొంతమంది మాట్లాడి మాకెవరు రోల్స్ లో లేరు, ఎవరు రోల్స్ లో లేరు, నా పేరోల్స్ లో ఎవరు కూడా రిపోర్టర్స్ లేరు. బట్ వేరాజ్ నేను దానికి పడ్డ శ్రమ ఇంతకు ఉంటుంది, దానికోసం కేటాయించి ఎక్కడెక్కడి నుంచి ఆ కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వ్యక్తులు క్రెడిబుల్ కాదా ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని, అంటే మన సర్కిల్స్ కి సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వేరే రిపోర్టర్లు తీసుకొని మేము స్టిక్ అయి ఉన్నాము కరెక్ట్ గా నెంబర్కి. అదే నెంబర్ ప్రూవ్ అయింది, అదే నెంబర్ రిజల్ట్స్ లో లాస్ట్ కి మనకు కనిపించింది. బట్ వేరస్ ఆ TV9 మిగతా ఛానల్స్ అందరూ కూడా 80 మంది గెలుస్తున్నట్టు టిఆర్ఎస్ కి ఇస్తున్న టైంలో నన్ను చాలా మంది అన్నారు కూడా. అంటే ఈవెన్ మన ప్యానలిస్ట్ కూడా లైక్ కొంతమంది మీరు తక్కువ ఇస్తున్నారు నెంబరు, అసలు మీరు ఏదో బీజేపీకి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ నెంబర్ పెరిగింది కాబట్టి అందరూ అటు షిఫ్ట్ అయిపోతారు, సో మీరు తొందరగా నెంబర్ మార్చండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, క్రెడిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నారు. క్రెడిబుల్ గా మేము ఆ వార్తను అట్లాగే కన్ఫైన్ అయి ఉన్నాం. సో దట్ మాకు అది రిజల్ట్స్ లో కనిపించిన తర్వాత క్రెడిబిలిటీ చాలా ఎక్కువ మంది దానికి రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు. వేరే వేరే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా నేషనల్ స్టబ్ చాలా తక్కువ టీం తోటి ఇంత మంచి అది ఇచ్చింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో బేసికలీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఎలా కంటెంట్ ఇస్తున్నారు అనే విషయంలో మనకు క్లారిటీ లేకపోతే అపోనెంట్స్ మనల్ని ఆడుకుంటారు. సరే అపోనెంట్స్ ఎప్పుడు వాడు కొంతమంది ఉంటారు, ఇక అనాలిసిస్ గా వాడు తిట్టాలనుకుంటే వాడు తిడుతూనే ఉంటాడు. ఇప్పుడు మన రీచ్ పెరుగుతున్నదని అనడానికి అదొక నిదర్శనం అని నేను భావిస్తాను. సో పోనివ్వండి, ఇట్స్ ఓకే అని. సో వాడు కూడా తిట్టాలనుకునే వాడు కూడా ఆలోచనలో పడే విధంగా మనం కంటెంట్ డెవలప్ చేస్తే, సో డెఫినెట్లీ సోషల్ మీడియాలో మనదైన రీతిలో ఒక గొప్ప స్థానానికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, యాక్చువల్లీ నేను కూడా బేసికలీ ఐషుతో చాలాసార్లు మాట్లాడుతూ అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఎక్కువ సిస్టమ్ అనే మాటని వాడకూడదు, బేసికలీ సత్సంగాలు చెప్పే లెక్క ప్రకారం అయితే. సో ఎక్కువ సిస్టమ్ అనే మాట నేను వాడను, బట్ అట్లాంటి ఒక సిస్టమ్ జాతీయవాదుల్లో ఏర్పడాలి. ఆ జాతీయవాదుల్లో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ రావాలి. ఎన్ని వీలైతే అన్ని ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా ఇక్కడ రావాలి. అవన్నీ
అన్ని సక్సెస్ఫుల్ గా నడవాలి. నడిస్తేనే ఏమైతుందంటే మన యొక్క జాతీయవాదుల సమూహానికి బలం చేకూరుతుంది. ఎందుకంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ వీళ్ళందరూ కూడా చాలా దారుణమైన విషయాన్ని కప్పుతూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం ఎదుర్కోవాలి అని అంటే డెఫినెట్లీ వీ హావ్ టు బి వెరీ స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్ ఎకో సిస్టమ్, సరే దానికి వేరే పేరుంటే ఆ పేరు తీసుకుందాం. సో అట్లాంటి ఇది బిల్డ్ కావాలని, ఆ బిల్డ్ అయ్యే దాంట్లో నేషనలిజం ఖచ్చితంగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాను. అండ్ ఎవరైనా సరే మాతో పాటు స్టేట్ అవ్వాలనుకుంటే ఒకవేళ నిజంగా ప్లీజ్ మాకు nationalism@gmail.com ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమే కానీ లేకపోతే మీ ప్రొఫైల్ కానీ పంపించండి. సో దట్ మేము కూడా అంటే ఈ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడంలో మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.